జై శ్రీరామ్. వినాయకుడు సిద్ధి ప్రదాత. అందుకే ఓ పని తలపట్టే ముందు వినాయకుని పూజించి దాన్ని విజయవంతం చేయమంటూ వేడుకుంటాం. ఈ సూత్రాన్ని అనుసరించే పూజ, వ్రతం, నోము ఏది తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలన్నది ఒక సాంప్రదాయం. అయితే వినాయకుని కథల్లో కనిపించే సిద్ధి, బుద్ధి అనే దేవతామూర్తులు కార్యదక్షతకు, బుద్ధి కుశలతకు గొప్ప సంకేతాలు. ఈ రెండు కలిసినప్పుడు మనిషి జీవితానికి విజయం అనేది సొంతమవుతుంది. ఈ శక్తి అనేది అమ్మవారి నుంచి గణపతికి ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నంగా తెలియలేని వారి కోసం శక్తి గణపతి, సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, దుర్గా గణపతి, సిద్ధి, బుద్ధి గణపతి అంటూ అమ్మవార్ల శక్తి సంపత్తులను స్మరించుకుంటూ వినాయకుని ఆరాధించడం మనకు తెలిసిందే. అయితే దీని వెనకథలో ఒక కథ కూడా ఉందండి. జగన్మాత బండాసునితో యుద్ధం చేస్తుంది కదా, ఆ రాక్షసుడి సోదరుడైన విసుక్రుడు అమ్మవారిపై విఘ్న యంత్రాన్ని ప్రయోగించాడంట. దానిలో